అందరికి నమస్కారం. ఇవాల్టి మన టాపిక్ పెగాసిస్. పెగాసిస్ అంటే ఏంటి? అసలు దీని మీద బాగా మార్మోగుతా ఉంది ఒక 3, 4 సంవత్సరాల క్రితం. మళ్ళీ తర్వాత ఇప్పుడు మళ్ళీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. మరి ఏంటి పెగాసిస్ అంటే? పెగాసిస్ అనేది ఒక సాఫ్ట్‌వేర్. ఇది ఎట్లాంటి సాఫ్ట్‌వేర్ అంటే ఇప్పుడు మనము మన ఫోన్‌లో గానీ, కంప్యూటర్‌లో గానీ ఏమైనా డివైస్ ఉంటాయి కదా! దాంట్లో వేస్తే ఇది దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసి ఎనక్కిస్తది. అయితే ఇది ఎట్లాంటి వాళ్ళ మీద యూజ్ చేస్తారు? ఇది ఎవరు డెవలప్ చేసిండ్రు అంటే ఎన్ఎస్ఓ అనే ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థ, యాక్చువల్లీ ఇట్స్ ఎ కంపెనీ ఇన్ ఇజ్రాయెల్, రైట్? అది ఇజ్రాయెల్ దేశస్తులు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ అనమాట. దీని దీని ఎస్ ప్రత్యేకత ఏంది అంటే ఇప్పుడు మనం ఏదైనా సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేద్దాం అనుకుంటాం మన ఫోన్లో లేకుంటే మన కంప్యూటర్లో. అప్పుడు ఏంది, మనం డౌన్లోడ్ కొట్టిన దాన్ని ఇట్లా క్లిక్ కొట్టాలి కదా! అప్పుడు క్లిక్ కొడితే అది వస్తుంది. మరి క్లిక్ కొట్టకుండా దానికదే ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ అయిపోయి, దానికదే ఆటోమేటిక్‌గా మరి మన డేటా అంతా ఎన్క్రిప్టెడ్ డేటా అయినా గూడా, అంటే మనం అసలు ఒక లేయర్ లాగా ప్రొటెక్టెడ్ డేటాని గూడా తీసేసుకుంటే దట్ ఈస్ దట్ ఈస్ కాల్డ్ యాస్ పెగాసస్. అది సాఫ్ట్‌వేర్ అనమాట. ఇది చాలా డేంజరస్ సాఫ్ట్‌వేర్ ఇది. ఇది ఇజ్రాయెల్ వాళ్ళు ఎందుకు డెవలప్ చేసిరంటే, మనం చూస్తా ఉన్నాం కదా న్యూస్‌లో ప్రజలారా, ఈ హమాసు వీళ్ళ వాళ్ళతోటి అక్కడ గాజా ఏరియాలో ఈ పాలస్తీనియన్లతోటి బాగా యుద్ధం జరుగుతోంది కాబట్టి వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఇది డెవలప్ చేసుకున్నారు. ఈ ప్రొటెక్షన్ కోసం డెవలప్ చేసుకున్న వాళ్ళు ఏం చేశారంటే కాలక్రమేణా మిగతా కంట్రీస్ కూడా అమ్మిండ్రు, గవర్నమెంట్స్కి అమ్మిండ్రు. అమెరికాకి అమ్మిండ్రు, రష్యాకి అమ్మిండ్రు, ఇప్పుడు మనకి ఇండియాకి అమ్మిండ్రు అమ్మలేదా అనేది దాని మీద డీటెయిల్స్ ఇంకా మనకు తెలియదు. ఇంకా చాలా కంట్రీస్కి అమ్మిండ్రు, పాకిస్తాన్ కూడా అమ్మిండ్రు అనుకో, దరిద్ర దేశం, దానికి కూడా అమ్మిండ్రు. అట్నే మెక్సికో, ఇంకా చాలా కంట్రీస్కి కూడా అమ్మిండ్రు. అయితే ఇప్పుడు మన దేశానికి వచ్చింది ఈ టాపిక్. సిన్స్ 2021, 2022 నుంచి కూడా చూస్తూ ఉంటే చాలామంది, రాహుల్ గాంధీ గారి ఫోన్ కానీ, లేకుండా మహమ్మద్ మొయిత్రా, అసౌద్దీన్ ఓవైసీ గారు, అట్లాగే లేకనో వైర్ న్యూస్ పేపర్ సిద్ధార్థ్ వరదరాజన్ గారు, ఇంకా కొంతమంది ఉన్నారన్నమాట. ఇక వాళ్ళందరి ఫోన్లు కూడా చాలా హ్యాక్ అయినాయని ఒకటి ఉంది అక్కడ టాపిక్. ఇప్పుడు మన ఇండియాలో ఒక 300 ఫోన్లు వాళ్ళు హ్యాక్ చేసిండ్రు అని ఒక డిస్కషన్ అయితే, డిబేట్ నడుస్తుంది. దీని మీద ఒక స్పెషల్ ఒక పిటిషన్ కూడా వేసిండ్రు, ఒక రివ్యూ కమిటీ కూడా వేసిండ్రు. దాని మీద డీటెయిల్స్ ఇంకా ఇప్పుడు మనం అవి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అయితే ఇది ఉందా లేదా అనేది ఇప్పుడు చర్చకు వచ్చిన విషయం. మొన్న కోర్టు దగ్గరికి వచ్చింది ఈ విషయం. ఓవరాల్గా ఇది మొన్న కోర్టుకు వచ్చింది. కోర్టుకు వచ్చినప్పుడు దీంట్లో పిటిషనర్స్ ఎవరు అంటే ప్రైవేట్ వ్యక్తులు, అంటే జర్నలిస్టులు కానీ, కొంతమంది జడ్జిలు, పొలిటీషియన్స్, ఇంకా చాలా న్యూస్ ఎడిటర్స్, చాలా పర్సనల్ ఇండివిజువల్స్, ప్రైవేట్ వ్యక్తులు చాలామంది కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. అయితే వాళ్ళ ఫోన్లు హ్యాక్ అయినాయి అని చెప్పి వాళ్ళు పిటిషన్ వేసింది సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఏమైంది అంటే, ఇగో ఇప్పుడు చూపిస్తుంది చూడండి ప్రజలారా, లుక్ ఎట్ దిస్ వన్. సుప్రీంకోర్టులో వేస్తే ఏమైందంటే, సుప్రీంకోర్టు ఆస్ వాట్స్ రాంగ్ ఇఫ్ ద కంట్రీ ఈజ్ యూజింగ్ పెగాసిస్ అగెన్స్ట్ యాంటీ నేషనల్స్, అగ్రీస్ టు ఎగ్జామిన్ ఇఫ్ ప్రైవేట్ సిటిజన్స్ వర్ హ్యాక్డ్. అంటే ఇక్కడ ఒకటి ఏం చెప్పుకోవాలంటే, మనము ప్రైవేట్ సిటిజన్స్ ఈడ హ్యాక్ అయినరా లేదా అనేది క్వశ్చన్. కానీ ప్రభుత్వం ఏం అంటే ఇప్పుడు కోర్టు ఏం చెప్తుందంటే, ఒకసారి ఆలోచించండి. ఇది దొంగల్ని మనము చేస్తే ఏంటంటే, అయ్యా దొంగల గురించి ఎవరు మాట్లాడలేదు, దొంగల గురించి అసలు పేరే ఎత్తలేదు, దొంగల గురించి చేయొద్దని ఎవ్వరు చెప్పరు. ఓకే, టెర్రరిస్టులు కానీ, దేశ ద్రోహులు కానీ వాళ్ళ మీద చేయొద్దు అని చెప్పి ఎవ్వరు చెప్పరు. వీళ్ళు అడిగింది మామూలు మనట్లాంటి వ్యక్తులు, ఇంకా లేకుంటే పొలిటీషియన్స్, లేకుంటే జర్నలిస్టులు, ఇట్లాంటి వాళ్ళు మిమ్మల్ని అడిగింది. ఓకే, అపోజిషన్లో ఉన్న రాహుల్ గాంధీ గారు అడిగినరు, అట్లాగే న్యూస్ రిపోర్టర్లు, ద వైర్ న్యూస్ పేపర్, నేను చాలా చదువుతాను, ఆ వైర్ న్యూస్ పేపర్ని చాలా ఫాలో అవుతుంటాను, చాలా ఆర్టికల్స్ కూడా దాని నుంచే తీసి నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను నేను. అయితే ఇవి ఇట్లాంటి తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారు, మహమ్మద్ మొయిత్రా గారు ప్రభుత్వం పైన ఇంకా కొన్ని సందర్భాల్లో క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు పార్లమెంట్లో, ఇక్కడక్కడ కూడా. సో వాళ్ళ ఫోన్లు హ్యాక్ అయినాయి అనేది ఇక్కడ కాన్సెప్టు. ఈ ఎన్ రామ్ గారు ఉంటారు, ద హిందూ న్యూస్ పేపర్ ఎడిటర్, ఆయన ఫోన్ కూడా హ్యాక్ అయింది అన్నట్టు ఒకటి ఉంది అక్కడ. మరి అది హ్యాక్ అయిందా లేదా అనేది ఇక మనకు పూర్తిగా దాని డీటెయిల్స్ మనకు తెలియవు. కానీ బేసికల్లీ ఈ సాఫ్ట్వేర్ని మనం కొన్నమా లేదా అనేది ఒక క్వశ్చన్ అనమాట. అయితే దీనికి ఏంటంటే, ఇది అపోహన నిజమా నాకు కూడా తెలియదు, కానీ 2017లో మన గవర్నమెంట్ కొన్నది అనేది ఒక సమాచారం ఉంది. అయితే ఎవరి దగ్గర ఉంది ఈ సమాచారం అంటే, ఇంకా కొన్ని అమెరికన్ వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళు దీన్ని కొంత డీటెయిల్స్ రిలీజ్ చేసిండ్రు అని కొంత ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. ఇది ఏంటంటే మొత్తం కవర్ చేసినట్టు, ఇది దాని మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఆ రివ్యూ కమిటీ ఒకటి సుప్రీంకోర్టు వేసిన రివ్యూ కమిటీలో, అంటే ఎక్స్పర్ట్ ప్యానెల్ కమిటీలో ఈ డీటెయిల్స్ అక్కడికి వచ్చేసినాయని ఉంది. కానీ దాంట్లో మాత్రం ఇంకా పూర్తి డీటెయిల్స్ లేవు. అది ఎవరి దగ్గర కూడా లేదు. ఇంకా ఒక విషయం చెప్పాలంటే అది ఎవరి దగ్గర లేదు. సుప్రీంకోర్టులో ఒక సీల్డ్ కవర్లో ఉంది. సుప్రీంకోర్టు చెప్పేంత వరకు అది బయటికే రాదు.
మరి మిగతా వాళ్ళకి ఎట్లా వచ్చిందో మనకేం తెలియదు ఆ స్టోరీ, రైట్. సో అయితే ప్రజలారా ఇది ఇంకా ఇందులో ఏమేమి ఉంటాయంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం కనుక చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇది యాపిల్ అనేది ఇప్పుడు మనం మామూలుగా ఫోన్ వాడుతూ ఉంటాం కదా, మన ఐఫోన్లో వాడుతూ ఉంటాం కదా. సో ఐఫోన్లో వాళ్ళు చెప్తారనమాట, ఓకే ఇది మీ ఫోన్ హ్యాక్ అవుతుంది చూసుకోండి, ఒక యాప్ ఏదో మాల్వేర్ మీ ఫోన్లోకి వచ్చింది అని చెప్పి చెప్తా ఉంటారు వాళ్ళు. చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని చూస్తాం, దాన్ని స్క్రీనింగ్ కోసం పంపించుకుంటాం. మన అట్లాంటి వాళ్ళ ఫోన్లు ఎవరి హ్యాక్ కావు, అది పెద్ద పెద్ద వాళ్ళే హ్యాక్ అవుతూ ఉంటాయి, రైట్. సో ఆ నెక్స్ట్ స్టెప్లో కనుక చూసుకుంటే యాపిల్ ఒకటే కాకుండా మీకు కొన్ని చూపిస్తారు. ఇటు చూడండి ప్రజలారా, ఐ షో యూ ఫ్యూ మోర్ థింగ్స్. ఇగో రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు ఇక్కడ ఇది. తర్వాత యాపిల్ వాళ్ళు చెప్తా ఉన్నారు హ్యాక్లు అవుతున్నాయని ప్రపంచంలో. అయితే ఇవి ఎక్కడెక్కడ అయినాయి అంటే ఇగో ఇది చూడండి. ఐ టేక్ ఎ పెన్ ప్లీజ్. ఎస్, ఇది కనుక చూస్తే మీకు ఇగో ఈ లిస్ట్ అంతా చూసుకోండి. ఇక్కడ మెక్సికోలో ఒక 450 మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇండియాలో ఆ మెక్సికో తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏంటంటే ఇండియా, అది ఒక 100 మంది ఇంక్లూడ్ అయ్యారు ఇక్కడ. అట్లాగే ఇగో మొరోకో, ఇజ్రాయెల్, ఇండోనేషియా, ఇంకో పాకిస్తాన్ కూడా ఉంది. 58 ఫోన్లు ఇక్కడ కూడా హ్యాక్ అయినాయి అన్నట్టు వాళ్ళది ఉందన్నమాట. అయితే ఈ డేటా ఇంకా ప్రాపర్గా ఉందా అంటే ఇంకా ప్రాపర్గా లేదు. దీని మీద డేటా ఎవరి దగ్గర లేదు. అసలు ఇప్పుడు ఇది ఉందా లేదా అనేది ప్రభుత్వం చెప్పలేదు. ప్రభుత్వాన్ని కోర్టును అడిగితే కోర్టు ఏం చెప్పిందంటే దొంగల మీద సంధిస్తే ఏంది ఈ అస్త్రాన్ని అన్నాడు. అంటే టెర్రరిస్టుల మీద, దేశానికి అరాచకంగా బిహేవ్ చేసే వాళ్ళపైన సంధిస్తే ఏంది అని అంటారు. అంటే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ కావాల్సింది ఏంటంటే మరి దేశద్రోహులు అట్లాంటి వాళ్ళందరూ ఉంటే ఆపోజిషన్ లీడర్లో ఉన్న వాళ్ళు, జర్నలిస్టులు, జడ్జిలు వీళ్ళున్నారా, లేకుంటే మీరు మాట్లాడేది ఇంకా వేరే ఇంకా దుర్మార్గమైన రాక్షసులు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారా అనేది నాకు ఒక ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇది కొన్నదా లేదా అనేది మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది. దీనికి ఆన్సర్ సుప్రీంకోర్టు చెప్పాలి. మరి కొన్నము అని సుప్రీంకోర్టు చెప్పాలి, లేకుంటే ప్రభుత్వం అనేది చెప్పాలి. మరి ఈ ఇద్దరిలో ఎవరు చెప్పండి మనం ఏం చెప్పొస్తుంది, ఇక మనకి చెప్పడానికి అయితే రాదు, రైట్. తర్వాత నెక్స్ట్ ఇంకొకరిని చూపిస్తాను చూడండి ప్రజలారా. చూడండి, యాపిల్ వాన్స్ సమ్ ఇండియన్ యూజర్స్ దేర్ ఐఫోన్ మే బి బగ్డ్ బై పెగసిస్ టైప్ స్పైవేర్. పెగసిస్ టైప్లో ఉంటాయి, అంటే పెగసిసే కావాల్సిన అవసరం లేదు. పెగసిస్ లాంటివి ఇంకా మస్తున్నాయి. ఎందుకంటే ఈ పెగసిస్ బయటకు వచ్చి కూడా ఒక 10 ఏళ్ళు అయింది. సో ఈ 10 ఏళ్ళలో ఎంతోమంది ఎన్నో రకరకాల సాఫ్ట్వేర్ డెవలప్ చేసిండ్రు. నో క్లిక్, జీరో క్లిక్, ఫోన్ కాల్ తోటి ఎంటర్ అయ్యేది, అసలు మెసేజ్ ఊరికి పోయేటి, అన్నిట్లలో మీరు మెసేజ్ పంపిస్తే కూడా పోయేటి, ఇంకా రకరకాలుగా డెవలప్ అయి ఉన్నాయి. టెక్నాలజీ అంటే బాగా ఇంకా ముందుకు అడ్వాన్స్గా అయిందనమాట. గుడి దిక్కు అయింది, ఏడు దిక్కు బ్యాడ్ దిక్కు కూడా అయింది. అయితే దీనివల్ల లాభం ఏంది, నష్టం ఏంది అంటే ప్రజలారా, మన డేటా మన దగ్గర నుంచి ఎవరికైనా వెళ్ళిపోయింది అనుకుందాం మనం, అది ఎంత థ్రెట్ మనకు. ఇప్పుడు ఖషోగి గారని ఒక అతను ఉంటుండే, జమాల్ ఖషోగి అని. ఈ వాజ్ యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్లో ఉన్న వ్యక్తి, కానీ ఆయన అమెరికన్ వాషింగ్టన్ పోస్ట్కి పనిచేస్తే ఆయన టర్కీ పోయినప్పుడు టర్కీలో ఆయన్ని హత్యకు గురైండు అని ఉంది. అయితే టర్కీలో ఆయన హత్యకు గురైనప్పుడు స్టోరీ ఏంటంటే అక్కడ ఆయన ఈ ఫోన్ తోటే ట్రాక్ చేసిండ్రు, పెగసిస్ తోటే ట్రాక్ చేసిండ్రు అని ఉంటుంది. మరి పెగసిస్ తోటి ఎట్లా ట్రాక్ చేస్తారంటే పెగసిస్ మీ ఫోను, మీ వాట్సాప్, మీ వేజ్ కనుక వేస్తే, అంటే ఇప్పుడు మనము వేజ్ అంటే ఇప్పుడు నావిగేషన్ టూల్స్ ఉంటాయి కదా, నావిగేషన్ టూల్స్ మొత్తం యాక్సెస్ చేస్తుంది. అది మీ వాయిస్ రికార్డర్లు అన్నీ యాక్సెస్ చేస్తారనమాట. సో ఎట్లాంటి డేటా అయినా సరే ఇంకా 100 రకాలుగా ముక్కలు చేసినా కూడా మళ్ళీ అది ఏ స్ట్రీమ్లో ఉండాలో ఆ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తారనమాట. సో అట్లాంటి డేటా, ఎన్క్రిప్టెడ్ డేటాని కూడా చాలా నీట్గా తీసుకొచ్చి సెట్ చేసి ఇస్తుంది. దట్ ఈస్ పెగసిస్. అందుకని దానికి భయపడతారు అందరు, ఆ సాఫ్ట్వేర్కి ప్రపంచమే భయపడుతుంది. ఓకే, సో ఇట్లాంటి ఇంకా చాలా డెవలప్ అయినాయి. అయితే యాపిల్ ఇదే చెప్పింది అనమాట. ఇంకొకరిని చూపిస్తాను ప్రజలారా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఆ సిచ్యువేషన్ తర్వాత ఒకటి ఏం చెప్తారంటే అమెరికన్ ఫోన్లకు +1 అని ఉంటే కనుక +1 చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, టు యాక్సెస్ యూజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఈ అమెరికన్ ఫోన్స్కి +1 కోడ్ అనేది కనుక ఉంటే, ఎప్పుడు +1 కోడ్ అనేది కనుక ఉంటే ఆ ఫోన్ హ్యాక్ చేయడానికి రాకూడదు అనేది కొంత ఉంది. కాదు వస్తుందా రాదా అంటే మరి జమాల్ ఖషోగిని మాత్రం +1 ఫోనే వాడుతారు ఆయన. హీ యూజెస్ అమెరికన్ ఫోనే. సో అమెరికన్ ఫోన్నే మరి హ్యాక్ చేసిండ్రు, అది అయి ఉంటుంది. ఎట్లా వాడిండ్రు అనేది మనకు తెలియదు, కానీ చెప్తున్నాను ప్రస్తుతానికైతే అమెరికన్ ఫోన్స్ని పెగసిస్ హ్యాక్ చేయడానికి రాదు అనేది ఒక కాన్సెప్ట్ నడుస్తూ ఉంది. మరి అది ఎంతవరకు ట్రూతో నాకు కూడా తెలియదు, కానీ మీ అందరికి చెప్తా ఉన్నాను. తర్వాత ఇంకొకటి కిందికి వెళ్ళి చూద్దాం ప్రజలారా. మహువా మోత్రా గారు, రాహుల్ గాంధీ గారు వీళ్ళన్నీ మనము ఈ తర్వాత కొన్ని క్వశ్చన్స్ చేసి చూద్దాం ఇక్కడ. అయితే ఇది
జస్ట్ సూర్యకాంత్ గారు అడిగిన క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది కదా, ఇది దేశంలో దొంగల్ని ఆ, వాళ్ళపైన సంధిస్తే తప్పేం లేదు అని చెప్పి చెప్తారు. అయితే మరి మామూలుగా మనట్లాంటి వాళ్ళ సంగతి ఏంటి అంటే, మనట్లాంటి వాళ్ళని కాపాడాల్సిందే, మన వాళ్ళ ఇంటిగ్రిటీ కాపాడాల్సిందే, మన ప్రైవసీని కాపాడాల్సిందే అని చెప్పి కోర్టు చెప్పింది అది. తర్వాత ఇంకో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులోనే. యా ఓకే. అయితే ఇప్పుడు ఏమైందంటే ప్రజలారా, ఈ ఒక కమిటీ వేసాను అనమాట. ఏంది ఈ పెగసిస్ ఉందా లేదా అనేది ఒక కమిటీ వేసాను. కమిటీ వేసి 3 ఏళ్ళు అయింది అది. ఎన్వి రమణ గారు అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్. సో ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు వేసిన కమిటీ ఇప్పటిదాకా కూడా అది బయటికి రాలేదు. ఒక 3 సంవత్సరాల నుంచి అసలు ఈ స్పైవేర్ ఉందా లేదా అనేది అది రాలేదు బయటికి. కానీ చూచాయగా ఒక కమిటీలో ఉన్నప్పుడు ఒక జడ్జి గారు ఏం చెప్పారంటే, 29 ఫోన్లనిగా స్క్రీన్ చేసిండ్రు, అంటే టెస్ట్ చేసిండ్రు ఉన్నదా లేదా ఈ మాల్వేర్, అంటే ఇప్పుడు ఈ పెగసిస్ ఉందా లేదా అంటే 5 ఫోన్లలో ఉంది అని ఒక నోటి మాట ద్వారా చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా డాక్యుమెంటెడ్గా చెప్పలేదు. సో ఇదొకటి ఉంది. ఇంకా కొన్ని చూపిస్తాను అట్లాగే ప్రజలారా. ఇక్కడ ఎన్వి రమణ గారు ఇది చేసినప్పుడు చెప్పిండ్రు, ఇంకా ఈయన లాయర్ గారు ఏదో గుర్తు చేసిండ్రు, బట్ దట్స్ ఫైన్. ఇంకా కొంచెం కిందికి వెళ్దాం మనం. నేను కొన్ని క్వశ్చన్స్ రాసుకొచ్చిన, సుప్రీంకోర్టు ఏం చెప్పిందని. అయితే క్లియర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, సీనియర్ అడ్వకేట్ దినేష్ ద్వివేది గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ అసలు ఉందా లేదా, ప్రైవేట్ సిటిజన్స్ పైన ఇల్లీగలా కాదా, ఇది చేయొద్దు అని చెప్పిండ్రు. ఇది చేయొద్దు అని కోర్టు అంగీకరించింది, కానీ ఉందా లేదా అనేది మాత్రం ఇంకా చెప్పలేదు. ఇది పిటిషనర్స్ మెయిన్ గోల్ ఏంటి అని అంటే, యాక్చువల్లీ సింపుల్, అంటే మనట్లాంటి మామూలు ఇండివిజువల్స్కి ఇది బయటికి ఇబ్బంది పెట్టకూడదు అనేది ఒకటి. తర్వాత ఈ డిస్క్లోజ్ చేయాలి, ఏది ఆ టెక్నికల్ కమిటీ ఫైండింగ్స్ ఉన్నాయి కదా, ఆ టెక్నికల్ కమిటీ ఫైండింగ్స్ని కూడా డిస్క్లోజ్ చేయాలని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది అక్కడ. తర్వాత ఇంకా కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తాను ప్రజలారా. ఇక్కడ సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఏం చెప్పారంటే, యాక్చువల్లీ చూడండి, వెహిమెంట్లీ అంటే స్ట్రాంగ్గా ఆబ్జెక్ట్ చెప్తున్నాయి ఆయన. ఎవరికి? ఇది టెర్రరిస్ట్ల పైకి. ఓకే, స్టేటింగ్ ద టెర్రరిస్ట్ కెనాట్ హ్యావ్ ఎనీ ప్రైవసీ రైట్స్. అయ్యా తుషార్ మెహతా గారు, ఇక్కడ ఎవరు టెర్రరిస్టులు మీరు ఒక మాట చెప్పాలి. మరి టెర్రరిస్టులు అంటే ఎవరు, ఇప్పుడు అసలు కొన్నమా లేదా అని ఒకటి చెప్పి, కొంటే మరి రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు మొహమ్మద్ మైత్రి గారు, తర్వాత అసదుద్దీన్ ఓవైసీ గారు, మరి వీళ్ళందరి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయా? ఇంకా మిగతా వాళ్ళు కూడా ఒక 300 ఫోన్లు హ్యాక్ అయినాయి అన్నట్టుంది కదా, మరి అవి కూడా హ్యాక్ అవుతున్నాయా లేదా? ఆ ఒక్క మాట చెప్పరు మీరు, రైట్? మిగతా అన్ని చెప్పొచ్చు, టెర్రరిస్టులు అది చేయొద్దు అని ఎవ్వరు చెప్పలేదు, చెప్పరు కూడా. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం నాకు తెలిసి అందరికీ ఉంది, దాన్ని అందరూ ఏకీభవిస్తారు అక్కడ, రైట్? తర్వాత ప్రజలారా, ఇంకా కొంచెం ఏమున్నాయంటే, పెగసిస్ రిపోర్ట్ కోర్టు అయితే ఇది రిఫ్యూజ్ చేసింది. ఎందుకు రిఫ్యూజ్ చేసింది రిపోర్ట్ చేయడానికి అంటే, మరి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది దేశ సమగ్రత, రిస్క్ టు ద నేషనల్ సవెరెనిటీ, సెక్యూరిటీ. ఓకే, ఇది పోస్ట్ పహల్గామ్ ఎఫెక్టివ్. అయితే నేను ఒక మాట చెప్తా ఇక్కడ, నా ఫోను, నా పర్సనల్ లైఫ్, నా డేటా నాకు కావాలి, కానీ నేను ఎవరిని ఇక్కడ ఇంటర్ఫియర్ చేయట్లేదు, రైట్? సో అయితే ఇక్కడ అందరు కోరుకునేది ఒకటి, ఎవరన్నా కూడా ఒక అపోజిషన్ లీడరు, లేకుంటే దేశంలో జడ్జిలు కానీ, లేకుంటే ఒక అడ్వకేట్లు కానీ, లేకుంటే ఒక జర్నలిస్టులు కానీ, వీళ్ళ డేటా మనం కంట్రోల్ చేయకుండా ఉంటేనే ఇది మంచిది. ఎందుకు అంటే, వాక్ స్వాతంత్రం అనేది కనుక లేకుంటే ఆ దేశంలో స్వేచ్ఛగా బతకలేము. స్వేచ్ఛగా బతకలేని నాడు అదొక నరకంలాగానే ఉంటుంది. కనుక నేను చెప్పేదల్లా ఒకటే ప్రజలారా, స్వేచ్ఛగా బతకాలి అంటే మనం స్వేచ్ఛగా మాట్లాడుకోవాలి. అది మాట్లాడుకున్నప్పుడు తప్పుగా మాట్లాడండి, భూత పదాలు మాట్లాడండి అని ఎవరు అంత చీప్గా చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని థింక్ లైక్ మెచ్యూర్ పీపుల్ లాగా కనుక మనం థింక్ చేస్తే, వీ షుడ్ హ్యావ్ అవర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ వాట్ ఎవర్ వే ఇట్ ఈస్, రైట్? సో మామూలుగా ఏ చట్ట ప్రకారం లా ఆఫ్ ద ల్యాండ్ ఏది ఉందో అది చేసుకుంటూ మనం ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే అది మన ఒక బేసిక్ రైట్ అనమాట. కాన్స్టిట్యూషన్లో అదొక బేసిక్ రైట్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మన బేసిక్ రైట్. దాన్ని ఎవ్వరు తీసుకోవడానికి వీలు లేదు. కాన్స్టిట్యూషన్లో ఏం మార్చినా కూడా ఇది మాత్రం మార్చడానికి రాదు, రైట్? తర్వాత ప్రజలారా, ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ, నేను కొన్ని రాసుకొని వచ్చిన అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే, నెక్స్ట్ ఏంటంటే, ఈ పెగసిస్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, జూలై 30 తారీఖు నాడు ఇంకా ఫైనల్ హియరింగ్ ఉంది. ఆ రోజు ఎవరైనా చెప్తారో చూద్దాం. తర్వాత ఇది ఎవరి మీద చేసినంటే చూసింది కదా, వైర్ ఎడిటర్ ఒక సిద్ధార్థ్ వరదరాజన్ గారి పైన. ఇదొకటి
ఓసీఆర్ఆర్పి ఆనంద్ మ్యాంగలేన్ ఆయన దాని మీద కూడా చేసిండ్రు అని ఉంది ఇక్కడ ప్రస్తుతానికైతే. ఇంకా తర్వాత మిగతా చూసుకుంటే ఏమున్నాయి ప్రజలారా, ఐ థింక్ వీ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది టాపిక్స్. ఎస్. అయితే ఇంకొక నిన్న దిశలో ఒక పేపర్ రాసుకొచ్చిండ్రు ఇంకా ఆయన రవి గారు, దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా చేయగలదా అంటే అవును, దేశంలో ప్రశ్నించే గొంతులను లేకుండా చేసినప్పుడు ప్రజాస్వామ్యాన్ని పొడగొట్టినట్టే. పెగసిస్ వల్ల దేశానికి ఎంత లాభం ఉందో అనేది ఇప్పటిదాకా మనకు తెలియదు, కానీ నష్టం అయితే మరి ఈ వీళ్ళందరినీ కనుక హ్యాక్ చేసినట్టయితే అది నష్టం అని మాత్రం మనకు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే స్వాతంత్రాన్ని మనం ఎప్పుడు పొడగొట్టకూడదు. స్వతంత్రం అంటే ఏంటి? మన వాక్ స్వాతంత్రం. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్ స్వాతంత్రం. అది ఉన్నప్పుడే దేశంలో పురోగతి అనేది ఉంటుంది, లేకుంటే ఉండదు. సో ప్రజలారా, ఐ విల్ స్టాప్ దిస్ వీడియో రైట్ హియర్ అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.